ఆదాబ్ హైదరాబాద్ లో ఆజ్ కీ బాత్ చూద్దాము. ఆజ్ కీ బాత్ లో లంచం లంచం లంచం, అవినీతికి అడ్డలుగా ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ రిజిస్టర్, ఆర్డీఏ కార్యాలయాల వద్ద పైవికార్ల దర్శనాలు. అన్ని సక్రమంగా ఉన్నా లంచం ఇవ్వందే ఫైల్ కదలనివ్వరంట. చూడండి, అన్ని సక్రమంగా ఉన్నా కూడా లంచం ఇవ్వాలి. లంచం ఇవ్వకపోతే ఆ ఫైల్ కదలదు, అక్కడనే ఉంటది అన్నమాట. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఆ ఫైల్ అక్కడనే ఉంటది. ఎందుకంటే లంచం ముట్టలేదు కదా, ఆ ఫైల్ ఎట్లా కదులుతుంది అక్కడ నుండి. ఆ విధంగా ఏసీబీ అధికారులు అవినీతి అనకొండలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న బరి తెగిస్తున్న లంచావతారాలు. ఏసీబీ మొన్న తనఖాలు చేసింది కదా, ఆ తనిఖీలలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ కూడా బరి తెగించి లంచాలకు పాల్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, కోట్లకు పడిగెత్తి విలాసాలకు అలవాటు పడి సామాన్యులను పట్టి పీడిస్తున్న జలగల్లా ఉన్నారంట లంచావతారులు. ఈ లంచావతారులు చూడండి ఏ విధంగా కోట్లకు పడిగెత్తి విలాసాలకు అలవాటు పడి, అంటే పేదల కడుపు కొట్టి వాళ్ళేమో మంచి విలాసాలకు అందుకు అలవాటు పడి పట్టి సామాన్య ప్రజలు పీడిస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఆర్టీఓ కార్యాలయం దగ్గరనే కాదు, రిజిస్ట్రేషన్స్ దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే ప్రభుత్వ అధికారులు పని చేయడం వాళ్ళు మనకు హక్కు. మనం వాళ్ళ దగ్గర కొట్లాడాలి, మాకు ఈ పని మీరు చెయ్యాలి అని మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో ఆ రోజే మనం ఈ అవినీతి పరులను అక్కడికక్కడ పూడ్చిపెట్టగలుగుతాం. అంతే తప్పనిచ్చి ఎప్పుడైతే మా పని కావాలి కదా అని మనం లంచం ఇచ్చుకుంటూ పోతామో అప్పుడు ఆ లంచాన్ని మనమే ఎంకరేజ్ చేసినట్టు ఉంటది అనమాట. ఒకసారి సామాన్య ప్రజలు కూడా ఆలోచించండి. సామాన్యులను పట్టి పీడిస్తున్న జలగలు ఈ లంచావతారులు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం నిలదీత పెరిగినప్పుడే, చూడండి జాగ్రత్తగా వినండి, ప్రజల్లో ప్రశ్నించే తత్వం నిలదీత ఎప్పుడైతే మనం ప్రశ్నించి వాళ్ళని నిలదీస్తామో, మేము ఎందుకు లంచం ఇవ్వాలి, మీరు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం నుండి మీరు జీతం తీసుకోవడం లేదా, మేము లంచం ఇస్తేనే మీరు పని చేస్తారా అని ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడే ఈ అవినీతి మారుతుంది, ఈ అవినీతి అంతమవుతుంది. అవినీతి అధికారులను సర్వీస్ నుండి బర్తారఫ్ చేసినప్పుడే మరొకరు అవినీతికి పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది. అవినీతి అధికారులు ఇకనైనా మారండి. వాళ్ళు ఇకనైనా మారాలి అంటే మనం నిలదీయాలి, మనం ప్రశ్నించాలి. వాళ్ళని ఎప్పుడైతే బర్తారఫ్ చేస్తారో అప్పుడే ఇంకొక అవినీతి పరుడు ఎవరైతే ఉంటారో ఉద్యోగుడు వాళ్లకు భయం వస్తుంది అనమాట. ఆయనను సస్పెండ్ చేసిరు, మళ్ళీ నన్ను కూడా సస్పెండ్ చేస్తారేమో, సో నేను లంచం తీసుకోవద్దనే భయం బుగులు వాళ్ళలో పుడుతుంది. సామాన్య ప్రజలు మీరు కూడా ఆలోచించండి. మేము ఒక్కరమే కదా లంచం ఇచ్చేది, మేము ఒక్కరమే కదా అని లోపల ఇచ్చుకుంటూ పోతే అందరు సామాన్య ప్రజల్ని కూడా వాళ్ళు అదే విధంగా, అందుకే లంచగొండుతనాన్ని ఎంకరేజ్ చేసేది మనమే. ముఖ్యంగా మీరు ఆలోచించండి, ఎప్పుడైతే మీరు మా సర్వెంట్స్, ప్రభుత్వం మీకు జీతం ఇవ్వడం లేదా, మేము ఎందుకు లంచం ఇవ్వాలి, మా పని చేసి పెట్టండి అని మనం ఎప్పుడైతే వాళ్ళని నిలదీస్తామో అప్పుడే మన హక్కును మనం సాధించగలుగుతాం. మనం అసలు లంచం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగం చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవ్వరు కూడా ఇక్కడ నుండి లంచాలు ఇవ్వకండి, లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించండి. ఒకవేళ లంచం అడిగితే వాళ్ళని పట్టించండి. ఏసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఎంతో మంది బయటకు వచ్చి ఎన్నో కోట్లు కూడా డబ్బులు మనం బయట చూసినాము. సో దయచేసి సామాన్య ప్రజలు ఎవరైనా సరే లంచం ఇవ్వడానికి పాల్పడకండి. ఒకవేళ ఎవరైతే లంచం అడుగుతాడో వాడిని బయటికి గుంజడానికి ట్రై చేయండి. మీకేమి కాదు, ప్రభుత్వాలు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళకి భయపడి ఈయనను బయట పెడితే ఏమవుతుందో అది దాన్ని మీరు అనుకోకండి. వాళ్ళని బయట పెట్టడానికి మీరు ట్రై చేయండి. అప్పుడే అవినీతి లేని సమాజాన్ని మనం స్థాపించగలుగుతాం. ఇది ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. మనం ఎప్పుడైతే నిలదీసి ప్రశ్నిస్తామో అప్పుడే అవినీతి లేని సమాజాన్ని మనం స్థాపించుకోగలుగుతాం. మన భవిష్యత్తులో మన జీవితాలు బాగుపడతాయి.